చేసి ఒక డిస్ట్రిబ్యూటర్ ని కూడా చేయొచ్చు. మన కన్ను డిస్ట్రిబ్యూటర్ ని వెతకాలి, కస్టమర్ ని వెతకాలి. రెండు ఒక యాక్టివిటీ జరిగిందంటే రెండు పనులు జరగాలి. అలా నిన్న చెరుకుపల్లిలో పొన్నూరులో యాక్టివిటీ జరుగుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒకటి అన్నారు, ఏదో ఆశా వర్కర్ గురించి మాట్లాడుకుంటున్నారు. అది ఏ సందర్భం వచ్చిందని మర్చిపోయాను. ఆశా వర్కర్ గురించి, అవునా ఇక్కడ ఆశా వర్కర్ వస్తున్నారు ఒకసారి పిలవండి అన్నారు. ఆవిడ వచ్చేసారు, దుర్గా గారు కూడా ఉన్నారు గ్రూప్ లో, చూశారు. ఆవిడ వచ్చేసారు, ఆశా వర్కర్ వచ్చారు, ఇలా మిషన్ ఉందమ్మా, ఇలా ప్రోడక్ట్ ఇలా ఉంటుంది అని ఫోన్ లో చెప్తే వెంటనే వచ్చారు. అంతకు ముందు వీళ్ళు పిలిస్తే ప్రోడక్ట్ ఈ బిజినెస్ ఇవి చేయలేంలేండి అన్నారు. నేను అలా పిలవలేదు. అమ్మ మీకు సంబంధించి ఒక మిషన్ ఉంది, ఆ వెయిట్ చూసి దాన్ని బట్టి వారికి 16 రకాల ప్రాబ్లమ్స్ మీరు చెప్పచ్చు, అది మీకు బాగా సపోర్ట్ అవుతుంది అంటే వచ్చేసిందండి. మీటింగ్ ఉంది, నాకు అది ఉంది ఇది ఉందని కుదరని అమ్మాయి ఎప్పుడైతే మిషన్ అన్నానో విత్ ఇన్ 5 minutes లో వచ్చేసిందండి. ఆమెకి వ్యాక్సిన్ వేసే పని ఉన్నా కూడా వచ్చేసి, మేడం నేను మీరు ఏదో మిషన్ అన్నారు దాని గురించి తెలుసుకుందాం అని వచ్చానండి అని గబగబ చేయించుకొని అరగంట కూర్చొని డీటెయిల్స్ తెలుసుకొని చెక్ చేయించుకొని తనేం వాడాలో తీసుకొని వెళ్ళిపోయింది. అప్పటి వరకు ఇవి కాస్ట్ అండి, అలా అన్నారండి ఇలా అన్నారండి, నేను చూశానండి విన్నానండి అన్న మనిషి చెక్ చేయించుకున్నాక కూర్చొని ప్లాన్ విని వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళారు. ఇక అవి ఏమేం వాడాలో తెలుసుకొని ముందు మేము వాడతామండి అని మినిమం 2,000 3,000 ఇద్దరు రాయించుకొని చక్కగా వెళ్ళారు. చూడండి, ఆ మిషన్ అంటే యాక్టివిటీని మనం చక్కగా ప్రమోట్ చేయాలి కానీ చక్కగా వినడానికి వస్తున్నారు. వచ్చిన వెంటనే వారి యొక్క ప్రొఫెషన్ ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేసి డిస్ట్రిబ్యూటర్ చేసి మనం కూర్చోబెట్టుకోవాలి. మరి అలా ఇప్పుడు ఏఎన్ఎంస్ ఆశా వర్కర్స్ కూడా మంచిగా మన మిషన్ వర్క్ అవుతుంది. వారి మీద కూడా ఫోకస్ చేయండి. వాళ్ళకి ఆల్రెడీ హెల్త్ కాన్షియస్ ఉన్నాయి కాబట్టి, హెల్త్ మీద మంచి అవగాహన ఉంది కాబట్టి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకు పార్ట్ టైం చేసుకోవడానికి. మరి ఇటువంటి యాక్టివిటీస్ ని చేస్తూ మీ డైరెక్టర్స్ ని నేర్పించుకుంటూ లీడర్స్ గా తయారు చేస్తూ, ఎక్కడైతే టీం ఎక్కడున్నారో అక్కడ టీం మీటింగ్ పెట్టండి. ఒక 4-5 టీంలు ఉన్న దగ్గర వీక్లీ మీటింగ్స్ పెట్టండి. మీరు ఏ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ సెంటర్ లో స్పీకర్స్ ని తయారు చేయండి. నెక్స్ట్ తయారు చేద్దాం. మరి ఇటువంటి యాక్టివిటీస్ ని మీరు అందరూ కూడా చేసి మంచి లీడర్స్ గా ఎర్నర్స్ గా మీ చెక్స్ ని చూపించి, మరి మీరేదైతే గోల్ పెట్టుకున్నారో ఐపీఎల్ అవ్వాలనుకునే లీడర్స్ అందరూ కూడా మినిమం 3-4 ఏరియాస్ లో మీరు ఇటువంటి యాక్టివిటీస్ చేయాలని, మీరు చేస్తూ ఐపీఎల్ అవ్వాలని ఆశిస్తూ ఈ రోజు ఈ సెషన్ ని ఒక లీడర్స్ బిల్డింగ్, టీమ్ బిల్డింగ్ ని ఎలా చేయాలో నాకున్న దృష్టిలో నేను చేసిన వర్క్ లో చేసిన ఎక్స్పీరియన్స్ ని మాత్రమే చెప్పాను. అది మీరందరూ దానికి ఎంతవరకు నచ్చింది, ఎలా ఉందనేది మీ మాటలతో నేను ఫీడ్బ్యాక్ తీసుకోవాలను.